హలో నేస్తామ్స్. సమ్మర్ రాగానే మ్యాంగోస్ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. మా ఇంట్లో అయితే ఫస్ట్ దేవుడికి పూజ చేసి పెట్టాక, తర్వాత పెద్దలకి పెట్టాక తినడం మాకు అలవాటు. పూజ చేసి అమ్మవారికి మామిడి పళ్ళు పెట్టి, తర్వాత ఇంట్లో పాలు పొంగిచ్చి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతూ ఉంటాం. ఫస్ట్ తాంబూలం అయితే మా అక్కకి ఇచ్చేసాక పిల్లలందరికీ ఇచ్చాను. ఇంకా లక్కీగా మా జున్ను కూడా ఇక్కడే ఉండడంతో మిగతా పిల్లలకు కూడా తాంబూలం ఇవ్వడానికి పిలిచాం. వీళ్ళందరికీ పసుపు రాసి బొట్లు పెడుతుంటే అసలు పసుపు అంటే భయపడే మా జున్ను నాకు కూడా రాయమని కూర్చుంది. పిల్లలకి ఎందుకు ఇచ్చామంటే పిల్లలు దేవుళ్ళతో సమానమే కదా. మా ప్రియాంశికి తెలుగు రాకపోయినా ఇక్కడ జరుగుతున్నది ఏమీ అర్థం కాకపోయినా సరే మేం హిందీలో తనకు అర్థమయ్యేలా ఇలా చేయి అని చెప్తా ఉంటే చేస్తా ఉంది. ఇదంతా చూసి మా జున్ను కూడా వచ్చి తన పక్కన నుంచుంది. ఇంకా ఈ చిన్ని బాల పేరెంటాలకు కూడా ఇలా తాంబూలం ఇచ్చేసాం. మా ఫ్యామిలీలో అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి మోస్ట్లీ అందరి దగ్గర నేనే బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటాను. బట్ ఈ పిల్లలు నా దగ్గర ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. ప్రియాంశికి చెప్తా ఉంటే అది విని మా జున్ను కూడా చెప్పకుండానే వచ్చి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. ఇంకలా అమ్మవారి గుడికి మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళాం. మంచి దర్శనంతో పాటు కమ్మటి పులిహార పెట్టి చల్లని మల్లెపూలు ఇచ్చింది. ఇచ్చిన మల్లెపూలు ఇలా తలకి పెట్టుకొని కొన్ని స్టిల్స్ దిగి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ రోజుకి ఇంతే నేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.